అందరికీ నమస్తేనండి. మన ఛాలెంజ్ అయితే చెప్పాను గదా! డైలీ 2 ట్రేడ్స్ అని. జనవరి 1 ఇంకా 2 అయితే నేను ట్రేడ్ చేశాను. ఏం ట్రేడ్స్ చేశానో చూపిస్తాను. ఎవ్రీడే నేనైతే వీడియో అప్‌లోడ్ చేస్తాను. ఈదర్ లాస్ ఆర్ ప్రాఫిట్. సో, జనవరి 1కి మనం ఏం చేసాం చూద్దాం. ఆర్డర్స్‌లోకెళ్తున్నాను ఎఫ్ అండ్ ఆర్డర్స్‌లోకెళ్ళాను. ఇక్కడ చూస్తే మీకు జనవరి 1 డేట్ కనిపిస్తుంది గదా! సో, 9:23కి నా ఫస్ట్ ఎంట్రీ అయితే అయ్యింది. ఈ 26,400 పుట్‌లో. ఎందుకయిందో నేను మీకు చెప్తాను రీజన్ గూడా. అసలు ఎందుకు తీసుకున్నానో. ఇక్కడ చూడొచ్చు గదా! మీరు 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో నాకొక సపోర్ట్ ఇక్కడ క్యాండిల్స్ 1 అవర్ 2 క్యాండిల్స్ ఎప్పుడైతే 1 అవర్ టైమ్‌లో సపోర్ట్ గాని బ్రేక్ చేసి పైకొస్తే నేను ట్రేడ్ తీసుకుంటా. లేదా రెసిస్టెన్స్ దగ్గర అట్లా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌ని నేను చూసుకొని ఆ తర్వాత 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో నేను ఎంట్రీ తీసుకుంటా. సో, ఇక్కడ నాకు 2:34 దగ్గర ఆ రోజు కరెక్ట్‌గా నాకు అక్కడ ఎంట్రీ వచ్చింది. ఇదిగోండి. ఇక్కడ నాకు ఎంట్రీ వచ్చింది. 2:34 దగ్గర ఎంట్రీ వచ్చింది. నేను ఎంటర్ అయ్యాను. 15 పాయింట్స్ టార్గెట్ 250 దగ్గర బుక్ చేశాను. 10 పాయింట్స్ ఎస్ఎల్ పెట్టుకున్నాను. ఎగ్జిట్ అయిపోయాను. సో, ఇది మన ఫస్ట్ ట్రేడ్. సో, నేను ట్రేడ్ తీసుకుంటాను. ఎందుకు తీసుకున్నానో మీకు క్లియర్ రీజన్ చెప్తాను. ఆ తర్వాత ఎంత ప్రాఫిట్ బుక్ చేసామనేది క్లోజ్ చేస్తాను. సో, జనవరి 1కి అయిపోయింది. సో, మనం జనవరి 2 ఏం జరిగిందో చూద్దాం. జాన్ 2 కూడా సేమ్ కాన్సెప్ట్, సేమ్ అదే స్ట్రాటజీ. సో, 1 అవర్ టైమ్ ఫ్రేమ్ చూడండి. కరెక్ట్ 2:14 పైన క్యాండిల్ ఓపెన్ అయింది. ఇక్కడ 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌లో ఇక్కడ చాలా సార్లు సపోర్ట్ ఇంకా రెసిస్టెన్స్ ఇక్కడనే ఈ ఏరియాలోనే 220 నుంచి 210 మధ్యలో ఎక్కువ హోల్డ్ అయిందనమాట మార్కెట్ అంటే కన్సాలిడేట్ అయింది. సో, ఆ 214 పైన క్యాండిల్ ఇట్లా క్లోజ్ అయింది 5 మినిట్స్ క్యాండిల్. అందుకని నేనేం చేశానంటే ఇక్కడ ఇంకొకటేందంటే గ్యాప్ ఫిల్లింగ్ కిందికొస్తదని చెప్పి అనుకుంటారు కొంతమంది. అరే! కిందికొస్తది గ్యాప్ అప్ ఓపెన్ అయింది కదా! గ్యాప్ ఫిల్ చేస్తదని ఆ కాన్సెప్ట్ కూడా ఉంది. సో, నా స్ట్రాటజీ ప్రకారం పైన ఓపెన్ అయింది కాబట్టి నాకది ఒక కాన్ఫిడెన్స్ ఇచ్చింది. సో, నేను 214కి ఎంటర్ అయ్యాను. ఎంటర్ అయ్యి ఎగ్జిట్ ఎంతకయ్యాను 225కి ఎగ్జిట్ అయ్యాను. 10 పాయింట్స్ చాలనుకున్నాను. ఎందుకంటే ఫ్రైడే కదా! ఈరోజు ఎందుకులే రిస్క్ అనుకున్నాను. నేను ఇట్లా ఎగ్జిట్ అయినాను అంతే. అది ఆకాశాన్ని అందుకుంది. వెళ్ళిపోయింది. ఇంకా దాని గురించి మనం ఎక్కువ మాట్లాడొద్దు. ఆశ కూడా పడొద్దు. హోల్డ్ చేసే కెపాసిటీ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం హోల్డ్ చేసి ఇలాంటి ట్రేడ్ క్యాప్చర్ చేయడానికి ట్రై చేద్దాం. ఇవి నా ట్రేడ్స్. ఇందుకు నేను ట్రేడ్ తీసుకున్నాను. ఫస్ట్ అండ్ సెకండ్ అయితే మనం ప్రస్తుతానికి ప్రాఫిట్‌లో ఉన్నాం. నేను ఆ రోజు ఇంకో ట్రేడ్‌కి ట్రై చేసినాను. 172కి 180కి నేను లిమిట్ ఆర్డర్ పెట్టినాను. కానీ వచ్చి హిట్ చేయలేదు అది. 190 చేంజ్‌కొచ్చి వెళ్ళిపోయింది వెనుకకి. ఇట్లా పైకెళ్ళిపోయింది. నాకు దొరకలేదు సెకండ్ ట్రేడ్‌కి. సో, నేను ఆ 2 ట్రేడ్స్ తోటి క్లోజ్ చేసినాను. మన ఓవరాల్ ప్రాఫిట్ వచ్చేసి 1500 ఏమో ఉంది. ఆ 2 డేస్. సో, నెక్స్ట్ జనవరి 5థ్‌కి ఏం చేస్తానో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అంటిల్ దెన్ మనం ఇంకా ఇలాంటి వీడియోస్ ఏమైనా చేస్తూ ఇంకా డిసిప్లిన్ తోటి ఇలానే ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. నన్ను ఎవరైనా ఫాలో అవ్వాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్‌లో చెప్పండి. థాంక్ యూ.